హాయ్ గైస్, ఈ వీడియోలో నాని నటించిన దసరా మూవీ అలానే సరిపోదు శనివారం మూవీ ఈ రెండు మూవీస్ యొక్క కలెక్షన్స్ని అయితే మనం ఈ వీడియోలో కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ మనం దసరా మూవీ విషయానికి వస్తే దసరా మూవీకి 65 కోట్ల బడ్జెట్ పెడితే 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. 65 కోట్ల బడ్జెట్తో 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంతే నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఆ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కానీ అలానే సాంగ్స్ కానీ బాగా ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువ వచ్చింది. ఇక సరిపోదు శనివారం మూవీకి 90 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరుపుకుంది. ఎందుకంటే సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ డిసప్పాయింట్ చేసి అంతే పర్వాలేదు అన్నట్టున్నాయి, అంత బాగాలేవు అనమాట. ఓకే, ఇది బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే దసరా మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్గా 38 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. నెక్స్ట్ సరిపోదు శనివారం మూవీకి 20.4 కోట్లు అయితే వచ్చింది. ఎందుకంటే దసరా మూవీకి హైప్ బాగా ఉందన్నమాట. ఇక రెండవ రోజు చూసుకున్నట్లయితే దసరా మూవీకి 15 కోట్లు వచ్చింది వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ సరిపోదు శనివారం మూవీకి 13.6 కోట్లు అయితే వచ్చింది. అండ్ మూడవ రోజు దసరా మూవీకి 13 కోట్లు వస్తే సరిపోదు శనివారం మూవీకి నేను ప్రెజెంట్ వీడియో చేస్తున్నాడే ఇప్పటి వరకు 6 కోట్లు అయితే అప్డేట్ అయింది సరిపోదు శనివారంకి. నాకు తెలిసి ఈరోజు మూడవ రోజు ఒక 10 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ మూవీకి 3 రోజుల్లో దసరా మూవీకి 65 కోట్ల కలెక్షన్స్ వస్తే సరిపోదు శనివారంకి మాత్రం కేవలం 43 కోట్లే వచ్చింది. లాంగ్ రన్లో దసరా మూవీ 117 కోట్లు కొట్టింది వరల్డ్ వైడ్గా. అదే సరిపోదు శనివారం మూవీ నాకు తెలిసి ఇంత కలెక్షన్స్ 100 కోట్లు ఈ కలెక్షన్స్ రావడం కష్టం, కానీ నాకు తెలిసి ఒక 60 నుంచి 70 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే రెండు మూవీస్లో ఒక 40 కోట్ల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, 40 నుంచి 50 కోట్లు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దసరా మూవీకి హిట్ టాక్ అయితే వచ్చింది. దానివలన లాంగ్ రన్లో నాని కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి అనమాట. 117 కోట్లు వచ్చింది దసరా మూవీకి. బట్ సరిపోదు శనివారం మూవీకి హిట్ టాక్ అయితే రాలేదు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. దీంతో మూవీకి అయితే కలెక్షన్స్ అయితే ఈ స్థాయిలో రాదు, ఒక 60 నుంచి 70 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో అది మార్క్ని అయితే దాటేస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇది ఈ రెండు మూవీస్ యొక్క కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే. అండ్ ఈ రెండిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.